1998లోనే 294 మందిని పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో చంపేశారు. పెళ్లి లలిత మారోజు వీరన్నల మరణం తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం వెనకడుగు వేయలేదు. వారి నెత్తుటి పునాదుల మీదనే ఉద్యమం మరింత బలంగా ఎగసిపడింది. స్వరాష్ట్రం సాకారమైన సందర్భంలో తెలంగాణ కోసం బలిపీఠమెక్కిన బెల్లి లలిత త్యాగానికి దక్కిన గౌరవం ఏంటని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఒక్క లలితనే కాదు, ఆమె కుటుంబం మొత్తాన్ని నాటి పాలకులు టార్గెట్ చేశారు. లలిత అక్క భర్త శ్రీరాములు, చెల్లె భర్త ముక్క కరుణాకర్ కూడా హత్యకు గురయ్యారు. ఇప్పటికైనా లలిత అమరత్వాన్ని స్మరించుకోవాలి. దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటికీ ప్రాణ భయంతో లలిత కుటుంబ సభ్యులమన్న నిజాన్ని దాచి వారు రహస్యంగా బతుకుతున్నారు. లలిత శరీరాన్ని చంపేయవచ్చు, కానీ ఆమె పాటను మాత్రం పాలకులు చంపలేకపోయారు.